ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మికానుశ్రవజ్ఞేయ ఆధ్యాత్మికాది దుఃఖిగేయ గోవింద గోవింద. అభయవరదశీలో భీతిమా భావయే కిం సకల కలన రూప కాలరూపో భవాన్ హి భయజనన అసౌ స్వో ధర్మచింతా పరస్యాత్ ఇతి పరమదయాలు సౌహృదేనాత్మరూప అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని ధర్మ ప్రవర్తనకునిగా భావించి ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్ మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాఖ్యకపిలోస్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయాక్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిలరుడు రూపంలో వచ్చినటువంటి పరమాత్మ తన తల్లి దేవహూతి అడిగినటువంటి 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం ప్రారంభించాడు. అందులో మొదటి ప్రశ్నకు సమాధానంగా రకరకాల భక్తి యోగాలని నిరూపణ చేశాడు. 2, 3 ప్రశ్నలైనటువంటి సంసారము, సంసారగతి, కాలము, వీటి యొక్క స్వరూపాన్ని వర్ణించటం అనే అంశం మీద సమాధానం ప్రారంభించాడు. ఆ సమాధాన ప్రారంభంలో భాగంగానే ఏతద్ భగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం అని ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఈ సృష్టిని మొత్తాన్ని సంసారంగా భావించవచ్చు. ఈ సృష్టి జీవుడి యొక్క కర్మలతో ప్రారంభమైంది అని అనుకోవచ్చు. జీవుడి యొక్క కర్మలతో ప్రారంభం అవటం మాత్రమే కాకుండా ఆ జీవుడు తన
కర్మ ఫలాన్ని అనుభవించటానికి వీలుగా తయారైనదే ఈ సృష్టి అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కర్మఫలాన్ని అనుభవించేటువంటి జీవుడు ప్రకృతితో కలిసినటువంటి వాడు. ఇలా ప్రకృతితో కలిసినటువంటి జీవుడు చేసే కర్మలకు ఫలితాన్ని అనుభవించే ఈ సృష్టి మొత్తాన్ని సంసారం అని భావించవచ్చు అని చాలా సంక్షిప్తంగా మొదలు చెప్పాడు. చెప్పి కాలం అంటే ఈ సంసారం కంటే భిన్నంగా లేదా ఈ సంసారాన్ని తీసుకొచ్చేటువంటి పరమాత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే భూతానాం మహదాదీనాం యతో భిన్నదృశాం భయం అనే శ్లోకంలో చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి సంసారమే, ఆ సంసారాన్ని పరమాత్మ తన యొక్క వివర్తంగా లేకపోతే తన యొక్క ఒక రూపాంతరంగా మన ముందు ఉంచే మాట అయితే, ఆ పరమాత్మ యొక్క ఒక రూపంగానే కాలాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. రూపభేదాస్పదం దివ్యం కాలః ఇత్యభిధీయతే. పరమాత్మ యొక్క అనేక రూపాలలో ఒక రూపం కాలం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కాలం అనేటువంటి రూపం దివ్యం, చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అద్భుత ప్రభావాన్ని కలిగి ఉన్న పరమాత్మ యొక్క ఒక రూపం కాలం అని ఒక కోణంలో చెప్పుకోవచ్చు. ఏమి ఆ పరమాత్మ యొక్క కాల రూపానికి అద్భుత ప్రభావం అని అడిగితే మాత్రం భూతానాం మహదాదీనాం యతో భిన్నదృశాం భయం అని అన్నిటినీ భయపెట్టగలిగినటువంటి ప్రభావం ఈ కాలరూపంలో ఉంది అని చెప్పుకోవచ్చు అని అంటున్నాడు. భూతానాం ఆయా పనులు చేసేటువంటి భూతాలు, పంచమహాభూతాలు, వీటిని వాటి యొక్క పనులలో సక్రమంగా నిలబెట్టేది, ఆయా భూతాలు సకాలంలో పనులు చేయటానికి వీలుగా వాటిని తోసేది ఈ కాలరూపమైన పరమాత్మ అని. మహదాదీనాం ఈ భూతాలను తెచ్చిపెట్టేటువంటి మహత్తత్వం మొదలైనటువంటి తత్వాలను కూడా నిలబెట్టేది, వాటిని ప్రచోదన చేసేది, ప్రేరణ చేసేది కూడా పరమాత్మే అని. ఈ భూతాలు మహదాదులు ఇవన్నీ కూడా పరమాత్మ భయంతోనే, కాలరూపంలో ఉన్న పరమాత్మ భయంతోనే వాటి పనులను సక్రమంగా నిర్వహిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. దీనితో పాటు భిన్నదృశాం యతో భయం, భేదదృష్టి కలిగినటువంటి వారికి, భేదదృష్టి నేను వేరు పరమాత్మ వేరు అనేటువంటి భేదదృష్టి కలిగినటువంటి వారికి ఈ కాల రూపంలో ఉండేటువంటి పరమాత్మ ద్వారా భయం అనేది తప్పనిసరి. భిన్నదృశాం యతో భయం, భేదదృష్టి కలిగిన వారికి ఏ కాల రూపం నుండైతే భయం అనేది తప్పనిసరిగా కలుగుతుందో ఆ కాల రూపమే పరమాత్మ అని. రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే భూతానాం మహదాదీనాం యతో భిన్నదృశాం భయం అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. రెండు రకాల పదార్థాలకు భయాన్ని గురించి చెప్పావయ్యా. ఒకటి భూతాలు, మహతత్వం మొదలైనటువంటివి, వాటికి భయం కలుగుతుంది, పరమాత్మ ద్వారా భయం కలుగుతుంది అని చెప్పావు. భిన్నదృశాం భయం అని రెండవ రకంగా మామూలు జీవులకు కూడా భయం కలుగుతుంది, భేద దృష్టి ఉండేటువంటి జీవులకి భయం కలుగుతుంది అని చెప్పావు. భేద దృష్టి ఉన్న జీవులకి భయం కలగటంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు, వాళ్ళకి భయం అనేది ఒక స్వభావంగా ఉంది. కానీ భయం లాంటి భావనలేవి కనిపించనటువంటి జడ పదార్థాలలో భయాన్ని గురించి అర్థం చేసుకోవటం ఎట్లా? వీళ్ళలో మాత్రం, జీవుల్లో మాత్రం భయం అనేది ఉంది అని అనుకుంటే ఆ భయం పరమాత్మ నుండే వచ్చింది, అందులోనూ కాలరూపంలో ఉండే పరమాత్మ నుండే వచ్చింది అని అర్థం చేసుకోవటం ఎట్లా అనే ప్రశ్నలకు సమాధానంగా పై శ్లోకాలను పరమాత్మ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. యోంతః ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయః స విష్ణువాఖ్యః అధియజ్ఞోసౌ కాలః కలయతాం ప్రభుః అనే శ్లోకంలోను పై శ్లోకాల్లోను
జడాలను అంటే భూతాలు మహత్తత్వం మొదలైనటువంటి వీటిని భయపెట్టడం అనేటువంటి అంశానికి అర్థం ఇలా చెప్పుకోవచ్చు. యహ అంతః ప్రవిశ్య భూతాన్ని, ఈ పంచమహాభూతాలు కానీ మహత్తత్వం మొదలైనటువంటి ఇవి కానీ నియతంగా ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటున్నాయి. ఆ క్రమ పద్ధతిలో నడుచుకోవటం అనేది సాధారణంగా జీవుల్లో చూసినప్పుడు ఒక భయానికి చిహ్నం. భయం అనేది ఉంటేనే మానవులు క్రమ పద్ధతిలో నడుచుకుంటారు. మిగతా జంతువులను గురించి వేరే చెప్పుకోనక్కర్లేదు. క్రమ పద్ధతిలో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అంటే ఒక భయంతో నడుస్తున్నాయి అని సామాన్యంగా చెప్పుకోవటం కోసం చెప్పుకున్నాము. వాస్తవానికి ఇవి క్రమ పద్ధతిలో నడుస్తున్నాయి అంటే వీటిలోకి చేరి ఆ పరమాత్మే వీటిని క్రమంగా నడిపిస్తున్నాడు అని అర్థం. యోంతః ప్రవిశ్య భూతాన్ని, భూతాలలోనూ మహత్తత్వం మొదలైనటువంటి వాటిల్లోనూ లోపల ప్రవేశించి అవన్నీ సక్రమంగా నడుచుకునేటట్లు చేస్తున్నాడు. సక్రమంగా నడుచుకునేటట్లు చేయటం, క్రమంగా అవి వాటి పనులను చేసుకునేటట్లు చేయటం అనేదాన్ని మన మామూలు భాషలో అవన్నీ పరమాత్మకు భయపడి సక్రమంగా పనిచేస్తున్నాయి అని చెప్పుకున్నాము. ఈ భయం ద్వారా ఆయన యొక్క అంతర్యామిత్వాన్ని చెప్పటమే మా లక్ష్యము అని పరమాత్మ యోంతః ప్రవిశ్య భూతాన్ని అనేటువంటి భాగంలో చెప్తున్నాడు. ఈ పరమాత్మ కేవలం అంతఃప్రవిశ్య భూతాన్ని మాత్రమే ఉండడు. ఈ పరమాత్మకు ఈ అంతఃప్రవేశం అనేదాన్ని భయంకరంగా చెప్పటంలో, భయంకరమైన రూపంగా చెప్పటంలో అభిప్రాయం ఇంకోటి కూడా ఉంది. భూతైరత్తి అఖిలాశ్రయ, ఈ భూతాలను ఈ భూతాలతోనే ఈ భూతాలనే సాధనంగా చేసుకుని మింగేస్తూ కూడా ఉంటాడు. మామూలు ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే నిప్పు రూపంలో ఉండి అగ్ని రూపంలో ఉండి నీరు అనేటువంటి ఇంకొక భూతాన్ని మింగుతున్నట్లుగా కనిపిస్తాడు. నిప్పుతో కలిసినటువంటి నీరు ఆవిరైపోతోంది, అది పూర్తిగా ఈ నిప్పు మింగేసినట్లయింది అని చెప్పుకునే తీరులో ఉంది. మళ్ళీ ఈ నీరు అనే భూత రూపంలో ఉండి నిప్పు అనేటువంటి భూతాన్ని చల్లార్చేస్తున్నాడు, దాన్ని మింగేస్తున్నాడు. ఒకదానికి ఒకటి పరస్పర విరుద్ధంగా ఉండే స్వభావంలో ఉండే భూతాలు, ఈ భూతాలను ఆసరాగా చేసుకుని ఆ భూతాలతోనే ఆయన అత్తి తినేస్తున్నట్లుగా వాటిని ఉపసంహారం చేసేసుకుంటున్నాడు. భూతైరత్తి, ఇది ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే సమస్త భూతాలను తనలో ఉపసంహారం చేసేసుకుంటున్నాడు అనే అర్థం దాకా వస్తుంది. అందరినీ ఉపసంహారం చేసుకోగలిగినటువంటి వాడు, అన్నిటినీ ఉపసంహారం చేసుకోగలిగినటువంటి వాడు, అన్నిటినీ మింగేయగలిగిన వాడు అన్నిటికీ భయాన్ని కల్పిస్తాడు, భయాన్ని కలిగిస్తాడు అని వేరే చెప్పుకోనక్కర్లేదు. తనను మింగే పిల్లిని చూస్తే ఎలుకకు భయం ఉన్నట్లుగానే తనను ఎప్పటికైనా సరే మింగేటువంటి పరమాత్మను చూస్తే, కాలరూపంలో ఉండే పరమాత్మను చూస్తే భూతాలకు భయం అనేది కలుగుతుంది అనేది అందంగా చెప్పాము. సర్వసంహర్తృత్వము అనేది ఈ పరమాత్మ లింగంగా ఈ భయంకరత్వం అనే అంశం ద్వారా చెప్పదలిచాము అని భూతైరత్తి అనే భాగంలో పరమాత్మ చెప్తున్నాడు. కేవలం భయంకరత్వం ఇందువల్ల మాత్రమే కాదు, అఖిలాశ్రయ, ఈ భూతాలకు వాటి యొక్క కార్యాలకు ప్రభావాలకు అన్నిటికీ కూడా ఈ పరమాత్మే ఆశ్రయంగా ఉంటున్నాడు. పరమాత్మే అన్నిటికీ ఆశ్రయంగా ఉంటున్నాడు. ఆశ్రయమైనటువంటి వాడు ఆశ్రితులకు తప్పనిసరిగా భయాన్ని ఎంతో కొంత కల్పించి తీరతాడు. ఈ ఆశ్రయం గనక లేకపోతే నేను ఎక్కడ నిలబడాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆశ్రితులకు తప్పనిసరిగా భయం అనేది వచ్చి తీరుతుంది. ఆ దృష్టిలో చూసుకున్నప్పుడు కూడా అఖిలాశ్రయ అనేటువంటి తీరుతో ఈయన భూతాలకు భయాన్ని కలిగిస్తున్నాడు అని ఈ భాగంలో అఖిలాశ్రయ అనే భాగంలో పరమాత్మ చెప్తున్నాడు. ఇంకొంచెం లోతుకు వెళ్ళి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే యోంతః ప్రవిశ్య భూతాన్ని, భూతాలను సృష్టి చేసే కారణం ద్వారా భూతైరత్తి, భూతాలను ఉపసంహరించేటువంటి ఈ స్వభావం ద్వారా
అఖిలాశ్రయ ఆయా భూతాలకు స్థితి కల్పించేటువంటి స్వభావం ద్వారా జగజ్జన్మ స్థితి లయ కారణమై ఆ పరమాత్మ కాలరూపంలో ఉండేటువంటి పరమాత్మ అన్నిటికీ భయంకరంగా ఉన్నాడు అనే విషయాన్ని, ఇలాంటి జగజ్జన్మ స్థితిలయ కారణత్వమే భయంకరత్వము అని చెప్పాలనుకున్నది అనే విషయాన్ని పరమాత్మ ఈ భాగంలో చెప్తున్నాడు. ఇది కేవలం జగజ్జన్మ స్థితిలయ కారణాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. స విష్ణువాఖ్య, ఆయన వ్యాపకుడై, విష్ణు వ్యాపకుడై ప్రతి భూతంలోనూ ఉండటం అనేది కూడా ఒక అంశం ఉండనే ఉంది. అధియజ్ఞాసౌ, ప్రత్యేకించి ఆయన ఆ యజ్ఞాలలో పూజలు అందుకునేటువంటి రూపంలో ఉండటం అనేది కూడా ఒక కారణం ఉంది. అధియజ్ఞోసౌ. కాలః, ఆయనే కాలరూపంలో ఉండటం అనేది కూడా ఒక కారణంగా ఉంది. దీనికి తోడు కలయతాం ప్రభువు, అన్నిటినీ అందరినీ తన వశంలో ఉంచుకోగలగటం, వశంలో ఉంచటం అనేటువంటిది కూడా, అలా వశంలో ఉంచుకునే వారిని లెక్కగడితే వాళ్ళందరికంటే పై స్థాయిలో ఉండగలగటం అనేది కూడా ఆయన యొక్క భయంకరత్వానికి ఒక చిహ్నము అని స విష్ణువాఖ్య అధియజ్ఞోసౌ కాలః కలయతాం ప్రభువు అనే భాగంలో పరమాత్మ చెప్తున్నాడు. ఈ కారణాల ద్వారా ఆయన భయంకరుడు అవుతున్నాడు అని అంటున్నాడు. యోంతః ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయ స విష్ణువాఖ్య అధియజ్ఞోసౌ కాలః కలయతాం ప్రభువు అనే ఈ శ్లోకంలో, ఈ శ్లోకం ద్వారా జడ పదార్థాలకు ఆయన భయంకరుడుగా ఎలా ఉన్నాడు అనే అంశాన్ని చెప్పి, జీవులకు ఆయన భయంకరుడుగా ఎలా ఉంటాడు అనే అంశాన్ని, నచాస్య కశ్చిద్దయితః నద్వేష్యో నచ బాంధవః ఆవిశత్యప్రమత్తోసౌ ప్రమత్తం జనమంతకృత్ అనే శ్లోకంలో చెప్తున్నాడు. ఈయన జీవులకి ప్రత్యేకించి చాలా భయాన్ని కలిగిస్తాడు. అందులోనూ కాలరూపంలో ఉన్నవాడైతే తప్పనిసరిగా భయాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే నజాస్య కశ్చిత్ దయతః, ఈయన ప్రత్యేకించి ఎవరి మీద దయ చూపించడు, ప్రత్యేకించి ఎవరి మీద ప్రేమను కలిగి ఉండడు. నద్వేష్య, ఈయనకి ప్రత్యేకించి ఎవరు ద్వేష్యులు కారు, ఫలానా వ్యక్తిని ద్వేషించాలి అని అనుకోడు. న బాంధవ, ప్రత్యేకించి వీడు ఫలానా వాడు నావాడు అని కూడా ఈయన అనుకోడు, అలాంటి వాడు ఈయనకు ఉండడు. న దయిత న ద్వేష్య నచ బాంధవ, ఇలాంటి వాడు జీవులు చేసేటువంటి కర్మలకు ఫలితాన్ని ఇవ్వటానికి సన్నద్ధంగా ఉంటాడు, వాళ్ళు చేసే తప్పులను దండించటానికి కూడా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆవిశతి అప్రమత్తోసౌ, ఏమాత్రం ప్రమాదం లేకుండా చాలా ఏకాగ్రంగా పనిచేస్తాడు. ఏకాగ్రంగా పనిచేసి ప్రమత్తం జనమంతకృత్, ఎవరైనా ప్రమాదంతో తప్పులు చేసే మాట అయితే ఆ తప్పు చేసిన వాడిని దండించటానికి ఈయన వెనకాడడు. అంతకృత్, చివరికి వాడు అంతు చూస్తాడు. ఇలా చూస్తాడు కాబట్టే, చేసిన తప్పులకు దండనను విధిస్తాడు కాబట్టే ఈయన జీవులకు భయంకరుడు అని చెప్పుకోవటంలో ఏమీ ఆశ్చర్యం లేదు అని. నచాస్య కశ్చిత్ దయితః నద్వేష్యో నచ బాంధవః ఆవిశత్యప్రమత్తోసౌ ప్రమత్తం జనమంతకృత్ అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. పరమాత్మ భయంకరుడు, కాలరూపంలో ఉండేటువంటి పరమాత్మ ప్రత్యేకించి భయంకరుడు అని చెప్పటానికి ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాలున్నాయి. ఆ ఉపనిషద్వాక్యాల సారాంశాన్ని ఒక్కసారి చెప్తే, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఆయన భయంకరుడు ఎలా అయ్యాడు అనే విషయం బాగా స్పష్టంగా అర్థమవుతుంది అనే అభిప్రాయంతో పై శ్లోకాలను ఉపనిషద్వాక్యాల సారాంశంగా పరమాత్మ తెర మీదకి తీసుకొస్తున్నాడు. యద్భయాద్వాతి వాతోయం సూర్యస్తపతి యద్భయాత్, యద్భయాద్ వర్షతే దేవో భగణో భాతి యద్భయాత్ అనే శ్లోకంలోను పై శ్లోకంలోను. వాతి వాయువు ఒక పద్ధతిలో వీస్తున్నాడు లేదా వీస్తోంది, గాలి ఒక పద్ధతిలో వీస్తోంది. ఎవరూ దానిని నియంత్రించలేకపోతున్నారు, కానీ తన పద్ధతిలో అది పనిచేసుకుంటోంది.
ఆ పద్ధతిలో పనిచేయటానికి కారణం ఎవరు అంటే ఈ పరమాత్మే కారణం. యద్భయాద్వాతి వాతోయం. సూర్యుడు అనేటువంటి వాడు తపతి, గాగా గట్టిగా కాలుతున్నాడు, మండిపోతున్నాడు. మండుతూ వెలుగులను అందిస్తున్నాడు, ఉష్ణశక్తిని కూడా అందిస్తున్నాడు. ఆయన అంత గట్టిగా మండటానికి, అంత వెలుగును ఇవ్వటానికి కారణం ఎవరు అని అడిగితే సూర్యస్తపతి యద్భయాత్. ఆ పరమాత్మ అంటే భయంతోనే సూర్యుడు ఇలా మండుతున్నాడు, వెలుగులను ఇస్తున్నాడు అని చెప్పాలి. యద్భయాద్ వర్షతే దేవ. దేవ మబ్బు లేదా మేఘం వర్షిస్తోంది. ఆ వర్షాన్ని ఎవరూ నియంత్రించలేకపోతున్నారు. కానీ ఆ వర్షం మాత్రం లేదా ఆ మబ్బు మాత్రం ఒక పద్ధతిలో తన తీరులో నడుచుకుని వర్షిస్తోంది. అలా వర్షించటానికి కారణం ఎవరు అని అడిగితే యద్భయాద్ వర్షతే దేవ. ఆ పరమాత్మ భయంతోనే వర్షం అనేది సవ్యంగా వస్తోంది అని చెప్పుకోవాలి. భగణోభాతి యద్భయాత్. కొన్ని కోట్ల కొద్ది నక్షత్రాలు, తారకలు ఆకాశంలో వెలుగుతున్నాయి. అవి అలా వెలగటానికి కారణం ఎవరు, అలాగే ఉండటానికి కారణం ఎవరు అని ఆలోచించిన పరమాత్మే అని సమాధానం చెప్పుకోవలసి వస్తోంది. యద్భయాద్వాతి వాతోయం సూర్యస్తపతి యద్భయాత్. యద్భయాద్ వర్షతే దేవో భగణో భాతి యద్భయాత్. యద్వనస్పతయో భీతాః లతాశ్చౌషధిభిः సహ స్వే స్వే కాలేభిగృహ్ణంతి పుష్పాణి చ ఫలాని చ అని కూడా పరమాత్మ చెప్తున్నాడు. వనస్పతయ రకరకాల చెట్లు మొదలైనటువంటివి, లతాహ తీగలు, పాకేటువంటి తీగలు మొదలైనటువంటివి, ఔషధిభిः సహ పైరు, వరి పైరు లేదా గోధుమ పైరు లాంటి పైర్లు వీటితో సహా అన్నీ కూడా స్వే స్వే కాలే అభిగృహ్ణంతి. వాటి కాలాల్లో, నియతమైనటువంటి కాలాల్లో అవి పుష్పాణిచ ఫలానిచ అభిగృహ్ణంతి. పూలు పూస్తున్నాయి, అలాగే ఫలాలను, పళ్ళనిస్తున్నాయి, లేదా సస్యాన్ని ఏదైనా సరే ఇస్తున్నాయి. ప్రతి చెట్టుకి పువ్వు పోయటానికి ఒక కాలం ఉంది, ప్రతి చెట్టుకి కాయ కాయటానికి ఒక కాలం ఉంది, ప్రతి చెట్టుకి పండు రావటానికి ఒక కాలం ఉంది. దాన్ని ముందు వెనక ఎవరు తారుమారు చేయలేకపోతున్నారు. ఆ చెట్టు పువ్వు పూయకుండానో కాయకుండానో ఎవరు తమ సంకల్పంతో అడ్డుకోలేకపోతున్నారు. చెట్టు కాయకుండా చేయాలంటే ఒకే పని చేయాలి, కొమ్మలు తీసేయాలి, అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. ఆ చెట్టును అలాగే ఉండనిస్తే దాని మానాన తన కాలంలో అది పనులన్నీ చేస్తోంది. ఇలాగే తీగలు పూస్తున్నాయి, ఇలాగే సస్యాలు కూడా వాటి వాటి కాలాల్లో అవి పెరుగుతున్నాయి. వేరే కాలంలో అవి సరిగ్గా పెరగటం లేదు అనైనా కనీసం చెప్పుకోవాలి. ఇవన్నీ ఇలా సక్రమంగా నడుచుకోవటానికి, వాటి వాటి కాలంలోనే అవి పని చేయటానికి కారణం ఎవరు అని అడిగితే పరమాత్మే అని చెప్పుకోవాలి. ఈ సృష్టిని తయారు చేసినటువంటి పరమాత్మ ఈ సృష్టిలో తాను విధించిన నియమాల ప్రకారమే అన్నీ జరిగేటట్లు చూస్తున్నాడు అని చెప్పుకోవాలి. యద్వనస్పతయో భీతాః లతాశ్చౌషధిభిः సహ స్వే స్వే కాలేభిగృహ్ణంతి పుష్పాణి చ ఫలాని చ అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇవే కాదు, స్రవంతి సరితో భీతాః నోత్సర్పత్యుదధిర్యతః అగ్నిరింధే స గిరిభిః భూర్నమజ్జతి యద్భయాత్ అనే పై శ్లోకంలో స్రవంతి సరితో భీతాః, నదులు చాలా చక్కగా పారుతున్నాయి. నదుల యొక్క పారుదలని ఎవరూ అడ్డుకోలేరు, ఎవరూ వాటి యొక్క గతిని కూడా మార్చలేరు. అవి వాటి తీరులో పారుతున్నాయి. అవి పారటానికి కారణం ఎవరు అని అంటే నదులను సృష్టి చేసిన ఆ పరమాత్మే అని చెప్పుకోవాలి. వీటికంటే కూడా సముద్రుడు, ఎంతో అమితమైన ప్రభావం కలిగినటువంటి సముద్రుడు తన చెలియలి కట్టను దాటి బయటికి రావటం లేదు. ఎప్పుడో తప్ప, మరి పాపం పండిపోయినప్పుడో ఇంకొకప్పుడో తప్ప తన తీరాన్ని దాటి ఆయన బయటికి రావటం లేదు. నోత్సర్పతి ఉదధి యతః, తనకి అంటూ ఒక గిరి గీసుకున్నాడు, ఆ గీతను దాటి ఆయన ఎప్పుడూ బయటికి రాడు. అక్కడే అటు ఇటు ఊగుతూ ఉంటాడు, కానీ చిన్నపిల్లవాడిలాగా దాన్ని దాటి మాత్రం రావటం లేదు. దానికి కారణం ఎవరు అని అడిగినా ఇదే సమాధానం రావాలి.
అగ్ని కాస్తంత కట్టెలేస్తే భగభగా చక్కగా మండుతున్నాడు, అగ్నిరింధే, దానికి కారణమేమిటి అని అడిగినా ఇదే సమాధానం చెప్పాలి. స గిరిభి భూర్నమజ్జతి, ఇన్నిన్ని పర్వతాలున్నాయి, ఇంతంత బరువు ఈ భూమి మీద ఉంది, కానీ ఈ భూమి మాత్రం కుంగిపోవటం లేదు, భూమి అలాగే నిలబడి ఉంది. ఎంత బరువుని ఈ భూమి మీద ఉంచినా సరే భూమి చక్కగా ఇలాగే ఉంది. దానికి కారణం ఎవరు అని అడిగినా సరే భూర్నమజ్జతి యద్భయాత్ అని ఆ పరమాత్మ యొక్క భయమే కారణం అని చెప్పుకోవాలి అని ఈ శ్లోకంలో అంటున్నాడు. స్రవంతి సరితోభీతా నోత్సర్పత్యుదధిర్యతః అగ్నిరింధే స గిరిభి భూర్నమజ్జతి యద్భయాత్ అనే శ్లోకంలో. నభో దదాతి శ్వసతాం పదం యన్నియమాదదః లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం అనే పై శ్లోకంలో కూడా ఇంకొంచెం విషయాలను పెంచి ఇదే అంశాన్ని ధృవపరుస్తున్నాడు. నభో దదాతి శ్వసతాం పదం, ఇంత విశాలమైనటువంటి ఆకాశం, ఎవరికీ అందని లొంగని ఆకాశం, ఎవరూ అంతు చూడలేనటువంటి ఈ ఆకాశం, ఇది ఎవరి మాటో విన్నట్లుగా, ఎవరో చెప్పినట్లుగా, ఎవరికో భయపడుతున్నట్లుగా తనలో ఎంతోమందికి అవకాశాన్ని ఇస్తోంది. ఎంతోమంది గాలి పీల్చుకునేటువంటి వాళ్ళు లేదా ఎన్నో గాలి పీల్చుకునేటువంటి ప్రాణులు ఈ ఆకాశంలో నిలబడి ఉన్నారు. వీళ్ళందరికీ పీల్చుకునేందుకు గాలిని అందించటానికి వాయువు కూడా ఈ ఆకాశంలోనే ఉన్నాడు. వాయువుకు కూడా ఈ ఆకాశం చోటు కల్పించింది. నభో దదాతి శ్వసతాం పదం, అది ఎవరు చెప్పగా చేసింది అని అడిగితే యన్నియమాదదః అని చెప్పుకోవాలి. ఆయన నియమం చేశాడు. ఆకాశం, అవకాశాన్ని నువ్వు అందరికీ నువ్వు అవకాశాన్ని ఇవ్వాలి అని ఆయన నియమం చేశాడు. ఆ నియమం ప్రకారమే ఈ ఆకాశం చేస్తోంది. అదహ, ఎంత దూరంలో ఉన్న ఆకాశమైనా సరే ఇదే పని చేస్తోంది. లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం, మహత్తత్వం అనేటువంటి తత్వం ప్రకృతి ద్వారా తాను పుట్టిన తరువాత తన కార్యమైనటువంటి అహంకార తత్వాన్ని, అలాగే దాని తర్వాత వచ్చేటువంటి పంచ మహాభూతాలని, అలాగే సూక్ష్మ స్థూల భూతాలని, మిగతా సృష్టిని, మిగతా ప్రపంచాన్ని తనలో ఎందుకు ఉంచుకుంటోంది? తనను ఒక దేహంగా చేసుకుని తన దేహంలో వీటన్నిటినీ ఎందుకు భరిస్తోంది? ఎందుకు భరించవలసి వచ్చింది? మహత్తత్వం సృష్టి చేయకుండా ఆగిపోవచ్చు కదా. ప్రకృతి ద్వారా మహత్తత్వం వచ్చింది, కానీ మహత్తత్వం ద్వారా పైన సృష్టి జరగకుండా ఉండవచ్చు కదా అని అడిగితే అలా కాదు. లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం యన్నియమాత్, ఆయన నియమం చేశాడు. ఓ మహత్తత్వమా, నువ్వు పుట్టి ఊరుకోవడం కాదు, నువ్వు అహంకారతత్వాన్ని పుట్టించవలసిందే, దాని తర్వాత సూక్ష్మభూతాలు పుట్టవలసిందే, దాని తర్వాత క్రమక్రమంగా ఈ సృష్టి విస్తరించవలసిందే అని చెప్పాడు. చెప్పినందువలన మొత్తం తన దేహాన్ని లోకంగా మార్చి, మనకు కనిపించేటువంటి ఈ లోకాలుగా మార్చి ఈ సృష్టిని మొత్తం తనుతే విస్తృతపరుస్తోంది ఆ మహత్తత్వం. మహాన్ సప్తభిరావృతం, తన తరువాత తనతో కలిసి వచ్చేటువంటి ఈ మహంకారతత్వము, ప్రకృతి, వీటన్నిటినీ కలుపుకుని మహత్తత్వం ఇంత పని చేస్తోంది. అది కేవలం ఆయన యొక్క భయమే, ఆయన యొక్క నియమమే అని పరమాత్మ చెప్తున్నాడు. గుణాభిమానినో దేవాః సర్గాదిష్వస్య యద్భయాత్ వర్తంతేను యుగం యేషాం వశ ఏతచ్చరాచరం అనే శ్లోకంలో ఇవేవో అల్లాటప్ప చిన్న చిన్న భూతాలు, చిన్న చిన్న మబ్బులు ఇలాంటివి మాట వినటం అని కాదు. గుణాభిమానినో దేవాః, ఆయా గుణాలను నియంత్రించేటువంటి దేవతలు, బ్రహ్మాది దేవతలు, ఆయా గుణాలను ఆశ్రయించుకుని ఆయా గుణాలను నియంత్రిస్తూ ఆయా గుణాలతో ఈ సృష్టి కార్యంలో పాల్గొనేటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా సర్గాదిషు ఎవరికి ఏ పని ఒప్పచెబితే ఆ పని, మా పని ఇంతవరకు అనే ఉద్దేశంతో చేస్తున్నారా లేదా? సర్గాదిషు యద్భయాత్, ఎవరు చెప్తే చేస్తున్నారు, ఎవరి భయంతో చేస్తున్నారు అంటే ఆ పరమాత్మ తాలూకు భయంతోనే అని చెప్పాలి. ఎంత భయపడుతున్నారు?
అంటే వర్తంతే అనుయుగం. ఎన్నిసార్లు సృష్టి వచ్చినా సరే బ్రహ్మగారు ఆ సృష్టి చేయటానికి వెనకాడటం లేదు. ఎన్నిసార్లు చేస్తామండి ఇదే సృష్టిని అని అడగట్లేదు. ఎన్నిసార్లు చేయవలసి వచ్చినా చేస్తూనే ఉన్నాడు. విష్ణువు ఎన్నిసార్లు సృష్టిని పాలన చేయవలసి వచ్చినా, ఎన్నిసార్లు ఈ సృష్టిని రాక్షసులు అటు ఇటు కదిలిస్తున్నా సరే ఆయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఈ సృష్టిని తను మింగవలసి వచ్చినా సరే ఆ రుద్రుడు మింగుతూనే ఉన్నాడు. వర్తంతే అనుయుగం. పోనీ వీళ్ళేమైనా సామాన్యులా అంటే ఏషాం వశే ఏతచ్చరాచరం. ఈ ముగ్గురు కూడా మొత్తం ప్రపంచాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోగలిగినటువంటి వాళ్ళు, వశే తమ అదుపులో ఉంచుకోగలిగినటువంటి వాళ్ళు, సమర్థులు. ఇటువంటి వాళ్ళు కూడా తమ పనికి తాము కట్టుబడి ఉన్నారు అంటే ఆ పరమాత్మ యొక్క భయం ద్వారానే వీళ్ళు చేస్తున్నారు అని చెప్పుకొని తీరాలి. అని చిన్నా చితకా వాళ్ళు భయపడటమో లేదా చిన్నా చితకా జడ పదార్థాలు భయపడినట్లు ఉండటమో కాదు, మొత్తం సృష్టిని నియంత్రించేటువంటి వాళ్ళు కూడా ఈయన యొక్క భయంలోనే పనిచేస్తున్నారు అనే విషయాన్ని గుణాభిమానినో దేవాః సర్గాదిష్వస్య యద్భయాత్ వర్తంతే అనుయుగం యేషాం వశ ఏతచ్చరాచరం అనే శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ యద్భయాత్ వాతివాతోయం సూర్యస్తపతే యద్భయాత్, ఇవన్నీ కూడా ఉపనిషద్వాక్యాల సారాంశాలే. ఆ పరమాత్మే అందరికీ కూడా భయాన్ని కలిగిస్తాడు, అందరినీ భయపెట్టినట్లుగా వాళ్ళ పనుల్లో నియతంగా ఉంచుతాడు. ఒక్క జీవుల్ని మాత్రం పెద్దగా వేరే రకంగా భయపెట్టలేడు. ఎంత భయపెట్టినా సరే వాళ్ళు వెళ్ళాలనుకున్న దారిలో వెళతారు కానీ సవ్యంగా వెళ్ళరు. అందుకని వీళ్ళని మాత్రం తప్పు చేస్తే దండించే తీరులో భయపెడుతున్నాడు. మిగతా వాళ్ళు మాత్రం ఆయన భయం చూసి పనులు చేసేస్తారు. ఈ జీవులు మానవులు మాత్రం ఒక పట్టానం లొంగరు. అందువల్ల వీళ్ళు తప్పు చేస్తే మహద్భయం వజ్రముద్యతం అని నెత్తి మీద టపీమని ఒకటి పీకి వీళ్ళని దారిలో ఉంచడానికి పూనుకుంటాడు. ఇలా అందరినీ భయపెట్టడం, అందరినీ భయపెట్టి అందరినీ సక్రమంగా మార్గంలో ఉంచటం అనేది పరమాత్మ యొక్క ఒక లక్షణమైతే ఆ లక్షణం కాలానికి కూడా కాస్త పడుతోంది. కాబట్టి కాలం పరమాత్మ స్వరూపం అని చెప్పుకోవచ్చు అని తన యొక్క తాత్పర్యాన్ని ఈ శ్లోకాల్లో పరమాత్మ వెల్లడిస్తున్నాడు. వెల్లడిస్తూ సోనంతోంతకరః కాలః అనాదిరాదికృత వ్యయః జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం అని ఆయన యొక్క పరమాత్మ యొక్క భయంకరత్వాన్ని లేదా పరమాత్మ యొక్క అంతకరత్వం అనేటువంటి లక్షణాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. సహా అనంతః, ఆ పరమాత్మ లేదా కాలరూపంలో ఉండేటువంటి పరమాత్మ అనంతః, అంతము లేనివాడు, ఆయనకి అంతం లేదు. కానీ తనకి తప్ప మిగతా అన్నిటికీ కూడా అంతకరః, అంతాన్ని లేదా వినాశాన్ని ఈయన తీసుకొస్తాడు. ఆయన్నే కాలహ అని చెప్పచ్చు, లేదా పరమాత్మ యొక్క రూపం అనైనా చెప్పుకోవచ్చు. కాలహ. ఇంకొక ఆశ్చర్యం అనాదిహి, ఈ కాలరూపుడైనటువంటి పరమాత్మకు ఆది లేదు. ఎప్పటి నుంచి ఈ కాలం మొదలైంది అని చెప్పేందుకు ఎవరికి దమ్ము లేదు. అనాదిహి. కానీ తాను తప్ప మిగతా అన్నిటికీ కూడా ఆదికృత్, ఎప్పుడు ఏవి పుట్టాలి అని నిర్ణయించి వాటిని నియమంగా పుట్టించేటువంటి వాడు. సహా అనంతః అంతకరః కాలః అనాదిహి ఆదికృత్. కానీ ఇన్ని రకాల క్రియలు జరుగుతున్నంత మాత్రాన ఆయనలో మాత్రం ఏ తేడా రాదు. ఆయన అవ్యయః, ఏ రకమైన వ్యయము లేనివాడు, తన యొక్క శుద్ధ స్వరూపాన్ని నిలబెట్టుకుని ఉండేటువంటి వాడు. అనాదిహి ఆదికృత్ అవ్యయః. కానీ ఈయన ఏ సృష్టిని చేస్తాడు, ఎలా ఈయన సంహారం చేస్తాడు అని ఒక పట్టాన్ని ఎవరికి అంతుపట్టదు. చూస్తే సృష్టి అనేది చూడటానికి ఎలా కనిపిస్తుంది అంటే, తండ్రి ద్వారా పిల్లవాడు పుడుతున్నాడు, లేదా ఎలుకని పిల్లి మింగేస్తోంది అనే తీరులోనే కనిపిస్తుంది. తండ్రి తల్లిదండ్రులు పిల్లలు కలుగుతున్నారు, పిల్లవాడు పుట్టాడు అంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు అన్నట్లే ఉంది. ఎలుకని పిల్లి మింగింది అంటే
మింగటానికి కారణం ఎవరు అంటే పిల్లి అన్నట్లే ఉంది. ఎలుకని తినేసింది ఎవరు అంటే పిల్లి అన్నట్లే ఉంది. ప్రత్యేకించి ఈయనే అన్నీ పుట్టడానికి కారణమని కానీ ఈయనే అన్నిటినీ మింగేస్తున్నాడు అని కానీ చెప్పడానికి వీలు లేకుండా ఉంది. కానీ జాగ్రత్తగా లోతుల్లోకి వెళ్ళి చూస్తే జనం జనేన జనయన్, ఈయనే తల్లిదండ్రుల రూపంలో ఉండి పిల్లవాడిని కలిగిస్తున్నాడు. జనం జనేన జనయన్ మారయన్ మృత్యునా అంతకం, ఈయనే ఏం చేస్తున్నాడు? పిల్లి రూపంలో ఉండి ఎలుకను మింగుతున్నాడు. పిల్లి ఎలుక ఉదాహరణకి సరిపోతాయే కానీ మృత్యువు రూపంలో ఉండి అందరినీ మింగేస్తున్నాడు అని చెప్పుకోవటమే సబబు. మృత్యువు కాదు మింగేది, మృత్యువు రూపంలో ఈయన ఉండి మింగుతున్నాడు. మారయన్ మృత్యున, ఎప్పుడైనా అవసరం వస్తే, మరీ అవసరమైతే అత్యవసరం అనుకుంటే ఆ మృత్యువును కూడా మృత్యునా అంతకం, మళ్ళీ ఆ అంతకుడైనటువంటి మృత్యువును కూడా ఈయనే మింగగలడు. మృత్యువుతో సహా అన్నిటినీ మింగేయగలడు. అన్నిటినీ ఆయా రూపాల్లో ఉండి పుట్టించగలడు, అన్నిటినీ ఆయా రూపంలో ఉండి మింగేసేయగలడు. పిల్లి రూపంలో ఉండి ఎలుకను మింగగలడు, మృత్యువు రూపంలో ఉండి అందరినీ మింగగలడు. అవసరమైతే ఆ మృత్యువును కూడా మింగే ఇంకొక రూపాన్ని తీసుకుని మృత్యువును కూడా నాకేసేయగలడు. అలాంటి ప్రభావం కాలరూపంలో ఉండే పరమాత్మకు తప్పనిసరిగా ఉంది అని. సోనంత అనంతకర కాల అనాది ఆదికృత్ అవ్యయ జనం జనేన జనయన్ మారయన్ మృత్యునా అంతకం అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క సర్వసంహర్తృత్వం సర్వకారణత్వం అనేటువంటి అంశాన్ని ప్రత్యేకించి చెప్పాడు. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్ అనే బ్రహ్మసూత్రంలో చెప్పినటువంటి విషయాన్ని చెప్పాడు. అలాగే అత్తా చరాచర గ్రహణాత్ అనేటువంటి సూత్రంలో చెప్పిన సర్వసంహర్తృత్వం అనేటువంటి లింగాన్ని గురించి కూడా ప్రస్తావన చేస్తున్నాడు. ప్రస్తావన చేస్తూ ఈయన జగజ్జన్మస్థితి లయ కారణం కాబట్టే ఈయన భయంకరుడు, జగజ్జన్మస్థితి లయ కారణం కాబట్టే కాలరూపంగా ఈయన్నే కొలవాల్సిందే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇలా చెప్తూ ఈ 29వ అధ్యాయాన్ని బహువిధ భక్తియోగ వర్ణనం అనే పేరు కలిగినటువంటి అధ్యాయాన్ని ఇంతటితో పూర్తి చేసేస్తున్నాడు. పూర్తి చేస్తూ పై అధ్యాయానికి ఒక అంశాన్ని ఇక్కడ విడిచిపెట్టి చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో దేవహూతి గారు ప్రారంభంలో 3 ప్రశ్నలు వేయటం, నాకు భక్తి యోగం గురించి వర్ణించమని చెప్పటం, అలాగే సంసారము దాని గతి దాని గురించే చెప్పమని అడగటం, అలాగే కాలం గురించి చెప్పమని అడగటం అనేది ప్రారంభమైంది. దానికి సమాధానంగా పరమాత్మ భక్తి యోగాన్ని విస్తృతంగా నిరూపించి నిర్ణయించి సంసార గతిని కేవలం ఒక శ్లోకంలోనే సంక్షిప్తంగా చెప్పినట్లుగా చెప్పి కాలరూపంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క లక్షణాన్ని, భయంకరత్వం అనేటువంటి లక్షణాన్ని ఎక్కువ శ్లోకాల్లో చెప్పి చూపించటం అనేటువంటి విశేషాలు కనిపిస్తున్నాయి. ఇన్ని విశేషాలతో కూడినటువంటి ఈ అధ్యాయంలో ఇటు కాలాన్ని, అటు పరమాత్మని, అలాగే సృష్టిని, ఆ సృష్టితో కలిసినటువంటి సంసారాన్ని అన్నిటినీ కలిపేసి ఒక ముద్దలాగా చేసి చూపించాడు. ఒక ముద్దలాగా చేసి చూపించినటువంటి దీన్ని విడదీసి సంసారం అంటే ఏంటో చెప్దాము అనే అభిప్రాయంతో పై అధ్యాయాన్ని 30వ అధ్యాయాన్ని కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ ప్రారంభిస్తున్నాడు. కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరు విక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలి అనేటువంటి శ్లోకంలో ప్రారంభించాం. ఈ కాలం గురించి మనం ప్రారంభించుకున్నాము. కాలాన్ని పరమాత్మను కలిపేశాము. ఈ కాలం యొక్క మాహాత్మ్యాన్ని ఎంత చెప్పినా సరే మామూలు మనుషులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. తస్యైతస్య, ఇంతవరకు ఇంత భయంకరుడు అనే తీరులో కాలాన్ని గురించి మనం చెప్పుకున్నాం కదా. ఈ కాలాన్ని ఇంత భయంకరుడు అని చెప్పుకున్నా సరే జనో నూనం నాయం వేద ఉరుక్రమం, ఈయన యొక్క ఈ భయంకర రూపాన్ని ఉరు విక్రమం అంటే అన్నిటినీ మింగేయగలడు అనేటువంటి సామర్థ్యాన్ని సామాన్య జనులు సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు.
జనః నూనం నాయం వేద. ఈ పరమాత్మ యొక్క కాలరూపాన్ని, అన్నిటినీ మింగగలిగినటువంటి కాలం యొక్క ప్రభావాన్ని అందరూ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే కాల్యమానోపి, ఈ కాలమే అందరినీ మింగేస్తోంది, ఎంతోమందిని మింగేసింది, మిగతా వాళ్ళని మింగటానికి సిద్ధంగా ఉంది. కాల్యమానోపి, ఆ కాలం మింగుతుంటే మింగించుకుంటూనే, ఎలాగైతే కొండ చిలువ నోటికి చిక్కితే ఆ కొండ చిలువ కొద్ది కొద్దిగా లాక్కుంటూ ఉంటుందో, అలాగే ఈ కాలం అనేటువంటి ఈ పరమాత్మ కూడా కొద్ది కొద్దిగా అందరినీ లోపలికి లాక్కుంటూనే ఉన్నాడు. నన్ను లోపలికి లాక్కుంటున్నాడు అని అందరికీ సుమారుగా అర్థమవుతూనే ఉంటుంది. కాల్యమానోపి, ఎవరూ దీన్ని అర్థం చేసుకోవటం లేదు, సరిగ్గా దీన్ని వాడుకోవటం లేదు, వినియోగించుకోవటం లేదు. ఎంత బలంగా ఈయన లోపలికి లాక్కుంటున్నాడంటే బలినో వాయోరివ ఘనావలిహి, చాలా ప్రబలంగా ఉండేటువంటి వాయువు, చాలా వేగంగా వీస్తూ ఉండేటువంటి వాయువు మబ్బుల్ని తునాతునకలు చేసి ముక్కలు చేసేసి ఎటు కావాలంటే అటు విసిరి పడేస్తున్నట్లుగా ఎంతో బలం ఉండేటువంటి ఈ కాలం ఈ మనుషుల్ని ఎటు కావాలంటే అటు విసిరేసేస్తోంది. జాగ్రత్తగా చూసి ఆలోచించుకుంటే ఈ కాలం అనేటువంటి పరమాత్మ శక్తి మనుషుల్ని అటు నరకంలోకి విసిరేసేస్తోంది, ఇటు స్వర్గంలోకి విసిరేస్తోంది, ఇంకొక జన్మకి విసిరేసేస్తోంది, లేదా ఇంకా చాలా జన్మలకు విసిరేయగలుగుతోంది. మబ్బుల్ని విసిరేసే గాలిలాగా, ఆపుకోలేనటువంటి శక్తిలాగా ఇది పనిచేస్తోంది. ఇది పనిచేస్తుంటే ఆ పనికి, ఆ ప్రభావానికి లోనవుతూనే ఉన్నాడు మానవుడు. కానీ దీని రూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. తస్యైతస్య జనో నూనం నాయం వేదోరు విక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిహి అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఆశ్చర్యమండి. యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే అని కేవలం ఈ మానవుల్ని, జీవుల్ని అటు ఇటు విసిరేసేయటం కాదు, వాళ్ళ చేతుల్లో ఉన్నవి లాక్కుంటున్నాడు. వాళ్ళు చాలా కష్టపడి సాధించామనుకున్న దాన్ని కూడా లాగేసుకుంటున్నాడు. ఎవరు లాగేసుకుంటున్నారు అని వీళ్ళకి అర్థం కావట్లేదు. యం అర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే. ఈ మానవుడు దుఃఖేన చాలా ప్రయాసపడి సుఖహేతవే, ఏదో సుఖాన్ని సాధిద్దాము అని అనుకున్నట్లుగా చేత్తో ఏదో తీసుకుంటున్నాడు. యం అర్థం ఉపాదత్తే, ఏ వస్తువుని తీసుకున్నా సరే తం ధునోతి భగవాన్, దాన్ని అక్కడికక్కడ విరిచి ముక్కలు చేసి కింద పారేస్తున్నాడు. తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. ఈ చేతిలోంచి కింద పడిన దాని గురించి ఈ పురుషుడు ఆలోచిస్తూనే ఉన్నాడు, కానీ అసలు ఇది ఎలా పడింది అని మాత్రం ఆలోచించలేకపోతున్నాడు. కింద పడింది, చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే, చాలా కష్టపడి తల్లిని నసపెట్టి వధపట్టి ఒక ఐస్ క్రీమ్ కొనిపించుకున్నాడు పిల్లాడు. ఇలా చేత్తో పట్టుకుంటే ఎందుకైందో తెలియదు, ఆ కోన్ విరిగి కింద పడిపోయింది. కోన్ విరిగి కింద పడింది అని, కింద పడిపోయింది, నేను తిందామనుకున్న ఐస్ క్రీమ్ నాకు దొరకలేదు అని పిల్లవాడు ఏడుస్తున్నాడే కానీ అసలు ఈ కోన్ ఎందుకు విరిగింది అని ఎప్పుడైనా ఆలోచిస్తాడా? ఆలోచించడు కదా. అలాగే పిల్లవాడి కంటే కూడా ఇంకా తక్కువ స్థాయిలో ఉండేటువంటి మానవులు ఏదో కష్టపడి నసపెట్టో వధపట్టో లేకపోతే ఏదో ఒకటి చేసో ఏదో అనుభవిద్దాము అని చేతిలోకి తీసుకుంటున్నారు. ఇంతలోనే అది చేజారి కింద పడిపోతోంది. కింద పడిపోతే కింద పడిన దాన్ని చూసి బాధపడుతున్నారే తప్ప ఇది కింద జారి పడిపోయింది నాకు అందలేదు అని బాధపడుతున్నారే కానీ ఎందుకు ఇలా జరిగింది, ఎవరు చేశారు అని పరీక్షించుకుని నిర్ణయించుకోలేకపోతున్నారు. వాళ్ళు కనుక సరిగ్గా పరీక్షించుకున్నా, నిర్ణయించుకున్నా కాలరూపంలో ఉండేటువంటి పరమాత్మ తెర మీదకి తప్పనిసరిగా వస్తాడు. ఆ పరమాత్మను అందుకోవటం అనే దానికి అది ఖచ్చితంగా ఒక దారి అవుతుంది అని పరమాత్మే చెప్తున్నాడు. యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే అనే ఈ శ్లోకంలో
పుమాన్ శోచతి అనంగానే మిగతావన్నీ మర్చిపోయి అసలు ఈ మానవుడికి శోకం అనేది ఎందుకు వస్తుంది అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తున్నాడు. శోకానికి వేరే కారణమేమీ లేదు. యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతి ధ్రువాణి మన్యతే మోహాత్ గృహక్షేత్ర వసూనిచ అని ఈ శ్లోకంలో. ఏం లేదు, యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతి ధ్రువాణి మన్యతే మోహాత్. మానవుడు శోకించటానికి, మానవుడు బాధపడటానికి లేదా దుఃఖం అనే దాన్ని అందుకోవటానికి అతనికి ఉన్నటువంటి మోహం కారణం, అతనికి ఉన్న అజ్ఞానం కారణం. ఈ అజ్ఞానం అనేది ఎలా బయటపడుతోంది అంటే, యదధ్రువస్య శాశ్వతం కానటువంటి ఈ దేహాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు, మధ్యలో పెట్టుకుంటున్నాడు. యదధ్రువస్య దేహస్య, ఈ దేహానికి సంబంధించిన వాటన్నిటినీ ఒక వరుసలో పెట్టుకున్నాడు. వాటికి ఒక ప్రయారిటీ లిస్ట్ అనేది పెట్టాడు. మొదలు దేహం, దేహం తర్వాత దేహానికి దగ్గరగా ఉండేటువంటి భార్య, ఆ భార్య తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత మిగతా వాళ్ళు లేదా స్నేహితులు, ఎవరికి వాళ్ళకి సర్కిల్స్ గీసేశాడు. ఎవరి వారిని వాళ్ళ సర్కిల్స్లో నిలబెట్టేశాడు. ఎవరెవరు ఏ స్థాయిలో అనుబంధంతో ఉండాలి అని నిర్ణయించేశాడు. సానుబంధస్య, కానీ ఎవరెవరు ఏ స్థాయిలో ఉండాలి, ఏ అనుబంధంలో ఉండాలి అనటానికి ఇతను అనుసరించినటువంటి లాజిక్ సవ్యంగా ఉంది అని నిర్ణయం ఏమీ లేదు, నియమమేమీ లేదు. దుర్మతి, ఆ నియమాన్ని అనుసరించడంలో ఇతనేమి సవ్యమైన మతినైతే వాడలేదు. దుర్మతి, తనకు ఉపయోగం ఎక్కువగా ఏ వస్తువు ద్వారా కలుగుతుందో, ఏ వ్యక్తి ద్వారా కలుగుతుందో వాళ్ళని దగ్గరగా పెట్టాడు. తనకు ఉపయోగం కలగకపోతే దూరం పెట్టేశాడు. అలా పెట్టి సానుబంధ దేహాన్ని వీటన్నిటినీ కలిపి కూడా ధ్రువాణి మన్యతే, ఇవన్నీ శాశ్వతమని, వీటన్నిటినీ తాను శాశ్వతంగా అనుభవిస్తున్నాను అని లేదా శాశ్వతంగా వీటిని రక్షిస్తూ ఉండాలి అని రకరకాలుగా భ్రమపడటం మొదలుపెట్టాడు. ధ్రువాణి మన్యతే మోహాత్. వీటిల్లో చాలానే ఉన్నాయి, లిస్ట్ చాలా పెద్దది. గృహక్షేత్ర వసూనిచ అనేది ఇందులో ప్రధానం. ఎవరికైనా ముందు గృహం, తమ ఇల్లు కావాలి, ఫస్ట్ సర్కిల్లో అది ఉంటుంది. క్షేత్రం, వాళ్ళు కొనుక్కున్న ప్లాట్లు అవన్నీ ఉంటాయి కదా, అవి రెండో సర్కిల్లో ఉంటాయి. క్షేత్రాలు కుదిరితే గనక ఫామ్స్ కొనుక్కుంటే ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా ఈ సెకండ్ సర్కిల్లో ఉండొచ్చు. వసూని, తామే పెంచుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు మొదలైనటువంటివి, ఇవి మూడో గిరిలో ఉండొచ్చు. వసూనిచ్చ ఇంకా చాలా ఉన్నాయి. ఎవరెవరు ఏమేం కూడగట్టారు అని చెప్పడం కష్టం. అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇవన్నీ కూడా శాశ్వతమని, వీటన్నిటినీ అనుభవించే లేదా వీటన్నిటినీ సంపాదించే శరీరం శాశ్వతమని, ఆ శరీరంతోనే వీటన్నిటినీ ఏదో చేయాలి అని ఇతను అజ్ఞానంతో భ్రమపడుతున్నాడు. ఇతను పడేటువంటి భ్రమ, ఇతని యొక్క ఈ అజ్ఞానమే ఇతని యొక్క శోకానికి కారణం అని పరమాత్మ యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతి ధ్రువాణి మన్యతే మోహాత్ గృహక్షేత్ర వసూనిచ అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటున్నాడు, జంతుర్వై భవ ఏతస్మిన్ యాం యాం యోని మనోవ్రజేత్ తస్యాం సలభతే నిర్వృతిం న విరజ్యతే అని. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఈ దేహమే ఇతనైతే ఇలాంటి దేహాలు ఇతనికి ఎన్ని వెళ్ళినాయి, ఎన్ని రాబోతున్నాయి, ఎన్ని కొత్త దేహాలు వస్తున్నా, ఎన్ని పాత దేహాలు వెళ్ళిపోయినా సరే ఈ దేహం నేను అని అనుకోవటం మాత్రం ఇతను మానటం లేదు. జంతుర్వై భవ ఏతస్మిన్, ఈ సంసారంలో పుట్టేటువంటి ఈ జీవుడు యామ్యాం యోని మనోవ్రజేత్, ఏ ఏ దేహాన్ని పొందినా సరే తస్యాం సలభతే నిర్వృతిం, ఆ దేహంలో ఆ దేహానికి సంబంధించిన సుఖాలను అందుకోవాలి అని వెంపర్లాడుతూనే ఉన్నాడు. అందుకున్నానని అనుకుంటున్నాడు. తస్యాం సలభతే నిర్వృతిం న విరజ్యతే. ఏ దేహంతోనో ఇది నాకు చాలు, ఇంకా చాలు, ఈ దేహాలతో నాకు అవసరమేముంది అని మాత్రం అనుకోవటం లేదు. మనిషి దేహంలో ఉన్నప్పుడు ఈ గృహక్షేత్ర వసూనిచ అనుకుంటున్నాడు, చాలా బాగుంది అని అనిపిస్తోంది. కానీ ఇదే మనిషి దేహంలో ఉన్నవాడు తప్పులు చేసి బై ఛాన్స్ ఏ కుక్కో నక్కో అయ్యాడు అనుకుందాం అనుకోండి. ఆ కుక్కగా పుట్టినటువంటి ఆ కుక్క దేహాన్ని తీసుకున్నటువంటి ఆ జీవుడు కుక్కగా తనకు సంబంధించిన కొన్ని గిరులను గీసుకుంటున్నాడు కదా.
ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇది నా ఏరియా అని నిర్ణయించుకుంటున్నాడు, ఇది నా ఆస్తి అని నిర్ణయిస్తున్నాడు. నిర్ణయించుకుని ఆ ఆస్తిలో తన ప్రాంతంలో దొరికేవన్నీ ఏదో తినాలి అని లేదా తిరగాలి అని తపన పడుతూనే ఉన్నాడు. ఇలా ఏ దేహానికి వెళ్ళినా సరే ఆ దేహానికి సంబంధించిన గిరులు గీసుకుంటూనే ఉన్నాడు, సుఖాలను అనుభవిస్తున్నానని అనుకుంటూనే ఉన్నాడు. ఏ దేహంలోనూ ఎన్ని దేహాలు వెళ్ళాయి, ఎన్ని దేహాలతో నేను ఇలా సుఖాలను అనుభవిస్తున్నాను అని మాత్రం ప్రశ్నించుకోవటం లేదు, లేదా వైరాగ్యం కోసం దారి చూసుకోవటం లేదు. ఇలా వైరాగ్యం కోసం దారి చూసుకోకపోవటం అనేది ఇతన్ని మరింత బాధపడేలా చేస్తోంది. ఆ విషయం ఇతను కనిపెట్టడం లేదు అని జంతుర్వై భవ ఏతస్మిన్ యాం యాం యోని మనువ్రజేత్ తస్యాం తస్యాం సలభతే నిర్వృతిం న విరజ్యతే అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ జీవుణ్ణి తీసుకెళ్ళి పొరపాటున నరక శరీరంలో ఉంచేసిన, నరకంలో ఒక దేహాన్ని సృష్టించి ఆ దేహంలోకి ఇతన్ని పంపిణీ చేసినా సరే, నరకస్థోపి వై దేహం నరకస్థోపి దేహం వై న పుమాన్ త్యక్తుమిచ్చతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహిత అనే తీరులో ప్రవర్తిస్తున్నాడు అని పరమాత్మ అంటున్నాడు. నరకస్థోపి, నరకంలో తీసుకెళ్ళి వీడిని కూర్చోపెట్టేసినా సరే, నరకంలో ఉంచినా సరే, దేహం వై న పుమాన్ త్యక్తుమిచ్చతి, ఆ నరకంలో ఉండేటువంటి ఆ దేహాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఏంటంటే నారక్యాం నిర్వృతౌ సత్యం, ఆ నరకంలో ఉండేటువంటి వాళ్ళు కాసేపు కొరడాలతో కొట్టి 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 అలిసిపోయి చిన్న గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్ ఇచ్చేటప్పుడు అమ్మయ్యా అని అనుకుంటాడు. అనుకుని ఏదో సుఖంగా ఉంది, ఇంతకాలం తిన్న దెబ్బల నుంచి ఇప్పుడు కాసేపు నిష్కృతి లభించింది కదా, హాయిగా ఉంది, ఇలాగే ఉంటే బాగుండు అని అనుకుంటాడే కానీ ఇలాగే ఉంటే బాగుండు, ఈ నరక శరీరం ఉండి ఈ నరక శరీరంలో దెబ్బలు తగలకుండా ఉంటే బాగుండు, లేదా వీడు అలిసిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటాడే కానీ నారక్యాం నిర్వృతౌ సత్యాం, ఈ నరక శరీరం నాకెందుకు గోల, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను ఈ దేహంతో సంబంధం లేకుండా ఉండాలి అని మాత్రం అనుకోడు. ఆశ్చర్యం ఏమి అంటే దేవ మాయా విమోహిత, ఆ పరమాత్మ యొక్క మాయతో ఇతను పూర్తిగా మోహపడ్డాడు అనే చెప్పాలి. తాను పెంచుకున్న, తాను పోషించుకున్నటువంటి ఈ మోహానికి లొంగి, ఈ మోహంతో అతను చివరికి నరకదేహాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. నరకదేహంలో కూడా ఏదో సుఖాన్ని వెతుక్కుంటున్నాడు, సుఖాన్ని అక్కడ కూడా వెతుక్కుంటున్నాడే తప్ప అసలు సుఖం అంటే ఏంటి అని మాత్రం వెతకటం లేదు అని పరమాత్మ అంటున్నాడు. నరకస్థోపి వైదేహం న పుమాన్ త్యక్తుమిచ్చతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహిత అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఆత్మజాయా సుతాగార పశుద్రవిణ బంధుషు నిరూఢ మూల హృదయ ఆత్మానం బహుమన్యతే అని. ఇందాక గృహక్షేత్ర వసూనిచ అని కేవలం జడ పదార్థాల గురించి, ఆస్తులు వాటి గురించే మాట్లాడుకున్నాము. తనకు సంబంధించిన వ్యక్తుల్ని కొంతమందిని, తనకు సంబంధించిన వస్తువుల్ని కొన్నిటిని నిర్ణయించుకుంటున్నాడు. ఆత్మ అందులో ముందు తన శరీరం ఉంచుతాడు. శరీరమే అన్నిటికంటే ముందు ఉంటుంది. తన శరీరానికి కష్టపడేటైతే ఎవరిని లెక్క చేయడు ఆత్మ. జాయా తర్వాత వచ్చేది భార్య, ఎక్కువ సేవలు చేసి పెడుతుంది కాబట్టి. సుత తర్వాత ఇష్టంగా కన్నాడు కాబట్టి పిల్లలు వస్తారు. ఆగార కష్టపడి కట్టుకున్నాడు కాబట్టి ఇల్లు వస్తుంది. పశు ఇష్టమైనటువంటి పశువులు, పాతకాలంలో అయితే ఆవులు ఇలాంటి పశువులు, ఇప్పుడైతే కుక్కలు పిల్లులు లాంటి పశువులు. ద్రవిడం తాను కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనము. బంధువులు, తన యొక్క బంధువులు. వీటన్నిటిలోనూ నిరూఢ మూల హృదయ, తన హృదయాన్ని పూర్తిగా జొప్పించేశాడు, లేదా వీళ్ళందరినీ తన హృదయం లోపలి పొరల్లోకి జొప్పించుకుని కూర్చున్నాడు. నిరూఢ మూల హృదయ. వీళ్ళందరూ గనక సవ్యంగా ఉంటే గనక ఆత్మానం బహుమన్యతే, వీళ్ళందరూ
నేను బాగున్నాను, నాకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇల్లు కట్టుకున్నాను, ఆస్తులు సంపాదించాను, బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉంది, నా బంధువులు వాళ్ళందరూ సక్రమంగానే ఉన్నారు, నన్ను వెళితే గౌరవిస్తున్నారు, నా కుక్క నేను వెళ్ళినప్పుడల్లా ముంగాళ్ళ మీద లేచి నన్ను నాకటానికి ప్రయత్నిస్తుంది, లేదా పిల్లి మ్యావమంటుంది, ఇంకోటి అంటుంది అని అనుకుని ప్రతి అంశం మీద ఏదో ఒక విశేషాన్ని చెప్పుకుని కృతార్థం మన్యతే బహుమన్యతే, తనను తానే శబాష్ అని కొట్టుకుంటున్నాడు. అంతే తప్ప అసలు ఈ దేహం నేను ఎందుకు అయ్యాను అని మాత్రం తనను తాను అడగటం లేదు అని ఆత్మజాయా సుతాగార పశు ద్రవిణ బంధుషు నిరూఢ మూల హృదయ ఆత్మానం బహుమన్యతే అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఈ మాట ఎవరైనా విన్నారనుకోండి, పరమాత్మనైనా పట్టుకుని ఏమయ్యా పచ్చగా సంసారం చేసుకుంటుంటే నీకు కళ్ళకి ఏమైనా అన్యాయంగా కనిపిస్తోందా? ఏదో పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, సుఖంగా ఉంటున్నాడు, ఆయన బంధువులు అందరూ బాగుంటే ఏదో కళ్ళు పచ్చబడ్డట్టుగా వేరే రకంగా మాట్లాడతావేంటి? అందరూ బాగుంటే సంతోషించాల్సిందే కదా అని అడిగితే దానికి చెప్తున్నాడు, బాగుంటే సంతోషించడం నేను చేస్తాను, కానీ బాగున్నాడు అని గ్యారంటీ ఎవరిస్తారు? సందహ్యమాన సర్వాంగ ఏషాం ఉద్వహనాధిన కరోత్యవిరతం మూఢ దురితాని దురాశయగా ఉన్నాడు, అందుకని సంతోషించే పరిస్థితి లేదు అని చెప్తున్నాడు. వీళ్ళందరూ సవ్యంగా ఉన్నంత మాత్రాన, ఇవన్నీ సవ్యంగా ఉన్నంత మాత్రాన ఇతనేమి సుఖంగా లేడు. సందహ్యమాన సర్వాంగ, ఎప్పటికప్పుడు అన్ని ఒంట్లో ఉండే అన్ని అవయవాలు మండిపోతున్నట్లున్నాయి ఇతనికి. ఇల్లు కట్టుకున్నానని సుఖపడ్డు, ఇంట్లో కొత్త మార్పులు చేయాలి అని తపన పడతాడు, యాడ్ ఆన్ లోన్ తీసుకోవాలి అని అనుకుంటాడు, లేదా ఏమైనా ఒక రూపాయి కలిసి వస్తే లేదా ఆస్తి కలిసి వస్తే ఇంట్లో పై ఫ్లోర్ ఎలా వేయాలి, దాన్ని అద్దెకివ్వాలా లేదా డ్యూప్లెక్స్ చేయాలా, దీని మీదే ఆలోచన చేస్తున్నాడు. సందహ్యమాన సర్వాంగ, దానికోసం రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నాడు, వాళ్ళంతా మంటలెక్కిపోయినా సరే దాన్ని వదలటం లేదు. ఇతనికి ఏషాం ఉద్వహనాధి అనే రోగం పట్టింది. ఆది మానసికమైన రోగంతో బాధపడుతున్నాడు ఇతను. ఏ రోగం అంటే వీళ్ళందరినీ లేదా వీటన్నిటినీ కూడా నేను నిలబెట్టాలి అనేటువంటి రోగం. ఈ మానసిక వ్యాధితో బాధపడుతూ కరోతి అవిరతం, నిరంతరం ఏదో పని చేస్తూనే ఉన్నాడు. ఏదో పని చేసినా సరే అతన్ని తప్పుపట్టేందుకేం లేదు, కానీ చేసే పని మూఢ, తెలిసి తెలియకుండానో అజ్ఞానంతోనో చేస్తున్నాడు. తెలిసి తెలియకుండా అజ్ఞానంతో ఏదైనా మంచి పని చేసినా సరే వదిలిపెట్టేయచ్చు, కానీ దురితాన్ని పాపాలు చేస్తున్నాడు. పోనీ పాపాలు కూడా ఏదో పాపం తెలియక చేస్తున్నాడు అంటే వదిలిపెట్టచ్చేమో, కానీ దురాశయ, తెలిసి ఇది పాపమే అని తెలిసిన తర్వాత కూడా పాపం అయితే అయింది, కానీ ఇప్పుడు మాత్రం ఈ పని నడిచిపోవాలి అనే అభిప్రాయంతో ఇతను పాపాలను జాగ్రత్తగా చేస్తున్నాడు కాబట్టి ఇతను పచ్చగా ఉన్నాడు అని అనుకోవటానికి ఏం లేదు. ఇతను హాయిగా సంసారం చేసుకుంటున్నాడు కాబట్టి ఇతన్ని చూసి ఏదో కుళ్ళు వచ్చి ఇలా అంటున్నాను అని కూడా అనుకోవడానికి ఏం లేదు. ఇతను తప్పు చేస్తున్నాడు కాబట్టే ఇలా అంటున్నాను అని పరమాత్మ సందహ్యమాన సర్వాంగ ఏషాం ఉద్వహనాధిన కరోత్యవిరతం మూఢ దురితాని దురాశయ అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇంకా కూడా ఇది ఎందుకు మొదలుపెట్టాడు, ఇలా ఎందుకు దీన్ని తీసుకెళ్తున్నాడు అనే విషయం పైన రాబోయే శ్లోకాల్లో చక్కగా క్లియర్గా కనిపిస్తుంది మనకి. కళ్ళకు కట్టినట్లు చెప్పేందుకు పూనుకున్నాడు, అది ఎలాగో చూస్తాము. దానికంటే కూడా పరమాత్మ చెప్తున్నటువంటి కొన్ని అంశాలను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం ఈ సందర్భంలో నిర్ణయించుకోవాలి. ఒకటి, తప్పులు ఎందుకు చేస్తున్నాము, తప్పులు చేయటానికి అసలు మూలం ఏమిటి అనే అంశం మీద నిజమైన ఆలోచన మనలో ఉందా లేదా అనేటువంటి విచారణ. రెండవది, తప్పులు చేయటానికి మూలమే గనక మన మోహం మన అజ్ఞానమే అయితే ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటిది. ఒకవేళ తప్పులు చేసే మాట అయితే ఆ తప్పులు చేస్తే దండించటానికి సిద్ధంగా ఉండేటువంటి కాలరూపంలో ఉండే ఆ పరమాత్మ దండిస్తే మనం ఎక్కడికి పారిపోవాలి అనేటువంటిది.
పోనీ ఆ కాలరూపుడైనటువంటి పరమాత్మను తప్పించుకుని వెళ్ళగలిగినటువంటి శక్తి మనలో ఎవరికైనా ఒక్కరికైనా ఉందా? ఒక్కరికైనా ఉందా అంటే ఒక్కరికి లేదు. చివరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయనకి లొంగి ఉండవలసిందే. ఎంతటి మహానుభావులైనా, ఎంత మహాప్రభావం ఉన్నవాళ్ళైనా, అది మహత్తత్వమైనా, పంచభూతాలైనా, ఇంకొకళ్ళైనా ఈ సృష్టిలో కనిపించే వస్తువులైనా, మనకు కనిపించని వస్తువులైనా, ఏవైనా సరే ఆయన భయానికి లొంగి ఉండవలసిందే అని చెప్తున్నప్పుడు, ఆయన్ని దాటి వెళ్ళగలిగిన శక్తి ఎవరికీ లేనప్పుడు, ఆయనే తాను సృష్టిలో ఉంచినటువంటి ఈ నియమాలను దాటి వెళ్ళిన వారిని దండించడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు, మనం ఆయన కోరలకి చిక్కితే ఏ పరిస్థితిలోకి దిగజారిపోతాము అనే విషయం మీద కూడా మనం ఆలోచన చేయాలి. అలాంటి ఆలోచన చేసే దిశగా మనల్ని ప్రోత్సహించడానికే పరమాత్మ ఇంత విస్తృతంగా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. మొత్తం చూస్తే కానీ ఏ వరుసలో వెళుతోందో తెలియనట్లుగా చెప్తున్నాడు. మొత్తం జాగ్రత్తగా ముందు వెనక చూసుకుంటే కానీ అసలు చెప్పదలుచుకుంది ఏమిటి అని తెలియనట్లుగా చెప్తున్నాడు. కానీ తెలియవలసినటువంటి విషయాన్ని మన మనసుల్లోకి గుచ్చటానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. మనలో భయాన్ని కలిగించి ఆ భయం ద్వారా మనం సన్మార్గం వైపు నడిచేటట్లు, అసలు ఈ మార్గాన్నే విడిచిపెట్టి జ్ఞాన మార్గాన్ని అందుకునేటట్లు చేయాలి అని పరమాత్మ తపన పడుతున్నాడు. ఆయన యొక్క తపనను అర్థం చేసుకుని మనం సన్మార్గంలో ఉండి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించేటట్లుగా ఏదైనా ఒక కొత్త ఆలోచన చేయాలి, కొత్త స్టెప్ అనేది తీసుకోవాలి. అలాంటి స్టెప్ తీసుకోవటానికి ఒక దిక్సూచిగా పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనం చక్కగా వాడుకుని మనం తప్పులు చేయకుండా నిరంతరం కాయవలసిందిగా, మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దండనకు మాత్రం గురి చేయకుండా ఉండవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 29వ అధ్యాయంలో 27వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 39 శ్లోకాః అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేద్దానమానాభ్యాం మైత్ర్యా భిన్నేన చక్షుషా జీవాశ్రేష్ఠాహ్యజీవానాం తతః ప్రాణభృతః శుభే తతః సచిత్తాః ప్రవరాః తతశ్చేంద్రియవృత్తయః తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరారసవేదినః తేభ్యో గంధవిదః శ్రేష్ఠాః తతః శబ్దవిదో వరాః రూపభేదవిదస్తత్ర తతశ్చోభయతో దతః తేషాం బహుపదా శ్రేష్ఠాః చతుష్పాదస్తతో ద్విపాత్ తతో వర్ణాశ్చ చత్వారః తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో హ్యర్థజ్ఞోऽభ్యధికస్తతః
అర్థజ్ఞోభ్యధికస్తతః అర్ధజ్ఞాత్ సంశయచ్ఛేత్త అర్థజ్ఞాత్ సంశయశ్చేత్త తతః శ్రేయాన్ స్వకర్మకృత్ తతః శ్రేయాన్ స్వకర్మకృత్ ముక్త సంగస్తతో భూయాన్ ముక్త సంగస్తతో భూయాన్ అదోగ్ధా ధర్మమాత్మనః అదోగ్ధా ధర్మమాత్మనః తస్మాన్మయ్యర్పితా శేష తస్మాన్మయ్యర్పితాశేష క్రియార్థాత్మా నిరంతరః క్రియార్థాత్మా నిరంతరః తస్మాన్మయ్యర్పితా శేష క్రియార్థాత్మా నిరంతరః తస్మాన్మయ్యర్పితాశేష క్రియార్థాత్మా నిరంతరః మయ్యర్పితాత్మనః పుంసో మయ్యర్పితాత్మనః పుంసో మయి సన్యస్తకర్మణః మయి సన్యస్తకర్మణః న పశ్యామి పరం భూతం న పశ్యామి పరం భూతం అకర్తుః సమదర్శనాత్ అకర్తః సమదర్శనాత్ మనసైతాని భూతాని మనసైతాని భూతాని ప్రణమేద్బహుమానయన్ ప్రణమేత్ బహుమానయన్ ఈశ్వరో జీవకలయా ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి ప్రవిష్టో భగవానితి భక్తియోగశ్చ యోగశ్చ భక్తియోగశ్చ యోగశ్చ మయా మానవ్యుదీరితః మయా మానవ్యుదీరితః యయోరేకతరేణైవ యయోరేకతరేణైవ పురుషః పురుషం వ్రజేత్ పురుషః పురుషం వ్రజేత్ ఏతద్భగవతో రూపం ఏతద్భగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః బ్రహ్మణః పరమాత్మనః పరం ప్రధానం పురుషం పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం దైవం కర్మ విచేష్టితం రూపభేదాస్పదం దివ్యం రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే కాల ఇత్యభిధీయతే భూతానాం మహదాదీనాం భూతానాం మహదాదీనాం యతో భిన్నదృశాం భయం యతో భిన్నదృశాం భయం యోంతః ప్రవిశ్య భూతాని యోऽन्तः ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయః భూతైరత్యఖిలాశ్రయः స విష్ణువాఖ్యోధియజ్ఞోऽసౌ స విష్ణ్వాఖ్యోऽధియజ్ఞోऽసౌ కాలః కలయతాం ప్రభుః కాలः కలయతాం ప్రభుః న చాస్య కశ్చిద్దయితో న చాస్య కశ్చిద్ దయితో న ద్వేష్యో న చ బాంధవః న ద్వేష్యో న చ బాంధవః ఆవిశత్య ప్రమత్తోऽసౌ ఆవిశత్య ప్రమత్తోऽసౌ ప్రమత్తం జనమంతకృత్ ప్రమత్తం జనమంత్రకృత్ యద్భయాద్వాతి వాతోయం యద్భయాద్వాతి వాతోయం సూర్యస్తపతి యద్భయాత్ సూర్యస్తపతి యద్భయాత్ యద్భయాద్వర్షతే దేవో యద్భయాద్వర్షతే దేవో భగణో భాతి యద్భయాత్ భగణో భాతి యద్భయాత్ యద్వనస్పతయో భీతాః యద్వనస్పతయో భీతాః లతాశ్చౌషధిభిः సహ లతాశ్చౌషధిభిः సహ స్వే స్వే కాలేభిగృహ్ణంతి స్వే స్వే కాలేభిగృహ్ణంతి పుష్పాణి చ ఫలాని చ పుష్పాణి చ ఫలాని చ స్రవంతి సరితో భీతాః స్రవంతి సరితో భీతాః నోత్సర్పత్యుదధిర్యతః నోత్సర్పత్యుదధిర్యతః
మృత్యుదధిర్యతః అగ్నిరింధే సగిరిభిః అగ్నిరింధే స గిరిభిః భూర్ణమజ్జతి యద్భయాత్ భూర్ణమజ్జతి యద్భయాత్ నభో దదాతి శ్వసతాం నభో దదాతి శ్వసతాం పదం యన్నియమాదదః పదం యన్నియమాదదః లోకం స్వదేహం తనుతే లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం మహాన్ సప్తభిరావృతం గుణాభిమానినో దేవాః గుణాభిమానినో దేవాః సర్గాదిష్వస్య యద్భయాత్ సర్గాదిష్వస్య యద్భయాత్ వర్తంతేను యుగం యేషాం వర్తంతేను యుగం యేషాం వశ ఏతచ్చరాచరం వశ ఏతచ్చరాచరం సోనంతోంతకరః కాలో సోనంతోంతకరః కాలో అనాదిరాదికృతవ్యయః అనాదిరాదికృతవ్యయః జనం జనేన జనయన్ జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం మారయన్ మృత్యునాంతకం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకోనత్రింశోऽధ్యాయః ఏకోనత్రింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. పూని అసత్యంబులైన గృహక్షేత్ర పశుధన సుతవథో బాంధవాది వివిధ వస్తువులను ధ్రువముగ మదినమ్మి వరలు దుర్మతియగువాడు జంతు సంఘాతమఘు దేహ సంబంధమున నిల్చి అర్థినయ్యోనులందు జొరగననుగమనించును వనియందు విరక్తుండు కాకయుండును నరకస్థుడైన దేహి ఆత్మీయ దేహంబు దివిరి వదలలేక తనకది పరమ సౌఖ్యంబు పరమ సౌఖ్యాకరంబుగాక వర్తించు అదియునుగాక అతడు దేవమాయ విమోహిత భావుడగుచు అని ఆ పరమాత్మ అందించినటువంటి నిరంతరము మన యొక్క ప్రతి క్రియ గురించి జరిగేటువంటి విశేష అంశాల గురించి కళ్ళకు కట్టినట్లుగా శ్రీమద్ భాగవత అమృత ఫల రసాస్వాదంలో భాగంగా మనం ఆ దేవదేవుని యొక్క కృపా విశేషంతో ఆచార్యముఖంగా ప్రతినిత్యము ప్రతిరోజు సాయం సంధ్య వేళ ఆ భాగవతాన్ని చక్కగా ఆలకిస్తూ ఉన్నాం. భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని సౌభాగ్యాన్ని మనకి అందివ్వమని ఆ దేవదేవుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ యథాప్రకారం నేడు కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠించి నేటి అధ్యయన కార్యక్రమానికి మంగళ పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.